దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా జాతీయ పార్టీలు కావచ్చు, ఎన్నికలు జరిగిన విధానం కావచ్చు, ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి ఏ విధంగా అవకాశం ఇచ్చారనే దాని మీద కావచ్చు పరిశీలన చేసినట్టయితే ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అయినా 3 పార్టీలు వ్యవస్థ ఉండాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఈ 2 పార్టీలు, ఇక్కడ 2 పార్టీలు అనడానికి కూడా లేదు, 2 కుటుంబాలు, ఈ 2 కుటుంబాల మధ్య రాజకీయం నడుస్తోంది, ఈ 2 కుటుంబాల మధ్య ప్రభుత్వం నడుస్తున్నాయి, ఈ 2 కుటుంబాల మధ్య అధికారం నడుస్తోంది, ఈ 2 కుటుంబాల మధ్య దోపిడీ నడుస్తోంది. ఈ కుటుంబాలు, ఈ కోటరీ, ఈ కుటుంబాలకు సంబంధించిన కోటరీనే రాష్ట్ర సంపదను దోచిస్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. నాకు కానీ బీసీవై పార్టీకి కానీ ఎవరు మిత్రులు శత్రువులు అనేది కాదు, మేము ఒక సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నాం. ఈ 2 పార్టీలకు సమాంతర దూరంగా ప్రత్యామ్నాయ దిశగా వెళ్తున్నాం. సో ఇప్పుడు మాకున్న లక్ష్యం అయితే మాత్రం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిని ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి బీసీవై పార్టీ యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీసీవై పార్టీని బలోపేతం చేయడమే మాకున్న ముందున్న లక్ష్యం. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కథ దాని గురించి అప్పుడు మాట్లాడుకోవచ్చు తప్ప, ఇప్పుడున్న విషయం అయితే మాత్రం పార్టీని బలోపేతం చేయడమే మా ముందు.